వాళ్ళందరూ ఆత్మగౌరవం అని మాట్లాడుతూ ఉన్నారు. అధికారం ఉన్నన్ని రోజులు ఎవరికి ఆత్మగౌరవం గుర్తురాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఆత్మగౌరవం గుర్తురాలే. కానీ అధికారం పోగానే 3 నెలలు కూడా కాదు అధికారం పోయి, మళ్ళీ వచ్చే 3 నెలల్లో ఏం జరుగుద్దో ఏం జరగదో కూడా తెలియదు. ఇప్పటికే ఆగమాగం అయిపోయి పోయేందుకు కుట్టి సాపు చూపెడుతూ ఇవాళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు అని చెప్పని ఇవాళ దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ యొక్క సుమతి శతకాన్ని ఒక్కసారి చదువుకోవాలా అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కప్పలు లెక్క చేస్తూ ఉన్నారు, ఈగలు లెక్క చేస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా ఓపిక లేకుండా 10 సంవత్సరాల పాటు బుగ్గకార్లలో తిరిగి, 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి, 10 సంవత్సరాల పాటు అధికారంతో వచ్చినటువంటి ఒక హోదాను, డబ్బును, అధికారాన్ని అన్ని రకాలుగా అనుభవించి ఇవాళ దాటవేత దొరికి పాల్పడుతూ ఓడమల్లయ్య బోడమల్లయ్య అనేటువంటి పద్ధతిలో ఇవాళ పార్టీని వదిలిపెట్టిపోతూ ఉన్నారు. నిన్న మిత్రులారా, ముఖ్యంగా ఒక సంఘటనను ఇవాళ విప్లవ్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఒక 2-3 సంఘటనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నిన్న ఒకానొక టీవీ ఛానల్లో చర్చ జరుగుతూ ఉంటే ఖైరతాబాద్, ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు, మాజీ మంత్రివర్యులు, వారు చర్చలోకి వచ్చినారు. చర్చలోకి వస్తే ఆ చర్చలో ఉన్న యాంకర్ అడిగినారు, ఏమయ్యా మరి మీరు ఎందుకు పోయినారు, పార్టీ వదిలిపెట్టి ఎందుకు పోతా అనుకున్నారు, ఎందుకు పోయినరు అని అంటే, నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పని అన్నాడు. నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది చెప్పని ఆయనే అడిగిండు. మరి అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కరోజన్నా ఆత్మగౌరవం అనకపోతుంది కదా అని అంటే, లే కేసీఆర్ గారు దేవుడే కానీ చుట్టూన్న వాళ్ళంతా బాగాలేదని చెప్పని ఇవాళ దానం నాగేందర్ గారిని సూటిగా ఈ వేదిక నుండి మేము అడగదలుచుకున్నాము. వారికి ఓటేసిన నేను కూడా, వారికి ఓటేసినటువంటి ఒక వ్యక్తిగా వారికి మంచిగా చుక్కబెట్టించుకొని, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఓటేసిన నేను ఆయనకు. ఎందుకంటే 2018లో నాకు వ్యతిరేకంగా పోటీ చేసింది ఆయన, నేను ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన. సరే అయినప్పటికీ కూడా ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయనకు ఓటు వేయాలి కాబట్టి ధర్మం అని చెప్పని నేను ఆయనకు ఓటేసిన. ఒక ఓటర్గా నేను ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతున్నా, నా ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చిన గెలిచినటువంటి దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆత్మగౌరవం అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తని మీరు అధికారం పోగానే ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రశ్న పట్టుకురావడం ఎంతవరకు సమంజసమో, ఇది మీ అవకాశవాద రాజకీయాలకు ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అనేటువంటి ఒక చిల్లర సంప్రదాయానికి, మీ రాజకీయ సంప్రదాయానికి నిదర్శనం కాదా అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. రెండో మాట ఏం చెప్తారు, రెండో విషయం ఏంటంటే, సూటిగా అడుగుతా ఉన్నాను ఆత్మగౌరవం విషయంలో. ఇదే రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే నవ్వుకుంటా రకరకాల రీతుల్లో దానం నాగేందర్ గారు ఆయన కలిసినప్పుడు మీరు చూసిండ్రు, కోయలు పోతూ ఆయన కలుస్తున్నట్టు నవ్వుకుంటా రకరకాల విన్యాసాలు చేసుకుంటా ఆయన కలిసిన తీరును చూసిండ్రు. ఏమన్నాడండి రేవంత్ రెడ్డి గారు, దివాన్సీ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు అని చెప్పారు అన్నాడు. అంతకంటే ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక కామెంట్ ఏమైనా ఉంటుందా మీరు చెప్పండి. ఇదే రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ గారిని దివాన్సీ బార్ దగ్గర బీడీలు అమ్ముకునేటోడు, ఆ బీడీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు అని చెప్పని మాట్లాడి అవమానపరిచి ఆత్మ న్యూనతా భావంలోకి నెట్టివేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి పంచన చేరే ప్రయత్నం నువ్వు చేస్తుంటే నీకు ఆత్మగౌరవం గుర్తురాదా దానం నాగేందర్ గారు? ఇది నా రెండో ప్రశ్న. మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి పంచన చేరుతావు, నిన్ను బీడీలు అమ్ముకుంటాడు అన్నాడు కదా దివాన్సీ బార్ దగ్గర అని చెప్పని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకనాడు కూడా కేటీఆర్ గారు ఎప్పుడు నిన్ను బీడీలు అమ్ముకుంటాడు అనలేదే, కేటీఆర్ ఎప్పుడు నిన్ను నీ భూ కబ్జాల గురించి మాట్లాడలేదే, కేటీఆర్ ఒకనాడు కూడా నేను ఏ రకంగా కూడా అగౌరవపరిచినటువంటి ఒక దాఖలాలు అయితే నాకు తెలియదు, మాకైతే ఎప్పుడు కనబడలేదు. కేసీఆర్ అయితే కన్న కొడుకు లెక్కనే చూసుకున్నాడు. అందుకే నువ్వే అంటా ఉన్నావు నా దేవుడు లాంటి వాడు కేసీఆర్ గారు అని చెప్పని. చుట్టూ ఉన్న వాళ్ళ కోసం దేవుడిని వదిలిపెడతావా, లేదు దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా? కేసీఆర్ దేవుడు అంటున్నావు కాబట్టి దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా, పార్టీలో ఉంటావా? దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా. కేవలం ఒక 3 నెలలు వాళ్ళే అధికారంలో ఆగమైపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ రోజు 2014లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు నాటు కొట్టి అక్కడి నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు.
మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు పోతున్నారు. ఇంతకంటే నీచమైనటువంటి ఒక అవకాశవాద రాజకీయం ఇంకేమైనా ఉంటుందా? దానం నాగేందర్ గారు, మీరు ఖైరతాబాద్ ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి కోసం పోతున్నారా అంటే మొత్తం అంతా అభివృద్ధి అయిపోయిందని నువ్వే చెప్తా ఉన్నావు. మళ్ళీ ఇవాళ కేకే గారు కూడా చెప్తా ఉన్నారు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేయలేదని చెప్తున్నట్టు దాఖలాలు కనబడతా ఉన్నాయి. అభివృద్ధి చేసిండ్రు అంటారు, కేసీఆర్ గారు దేవుడు అంటారు, ఆత్మగౌరవం అని చెప్పిన ఒక అడ్డమైన సాకు చూపెట్టి ఇవాళ పార్టీని నట్టేట ముంచేటువంటి ఒక ప్రయత్నం, వెన్నుపోట పొడిచేటువంటి ఒక ప్రయత్నం చేయటం మీ అవకాశవాద రాజకీయానికి ఖైరతాబాద్ ప్రజలు తప్పనిసరిగా నీకు తగిన మూల్యం చెల్లింపజేస్తారు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆర్ గారు మాకే అనిపించేది ఎప్పుడు ఎక్కడికి పోయినా హెలికాప్టర్లో కూర్చోబెట్టుకొని తిప్పిండు. మహారాష్ట్రవో కర్ణాటకవో ఇంకెక్కడికి పోయినా కానీ దానం నాగేందర్ గారికి సీట్ ఇచ్చి తీసుకుపోయిండు. అటువంటి కన్న తండ్రి వలె వ్యవహరించినటువంటి వారికి వాళ్ళ వెన్నుపోటు పొడుచుకోవటం ఎంతవరకు న్యాయమో దయచేసి దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా. నాకు తెలిసి దానం నాగేందర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు కూడా మొక్కలే, అనేక మార్లు కేసీఆర్ గారు కాళ్ళు మొక్కిండు. మరి కేసీఆర్ గారు నిజంగానే నీ ఆత్మగౌరవాన్ని నేను అవమానించేటువంటి రీతిలో వ్యవహరించినట్టయితే ఆయనకు నిజంగానే దానం నాగేందర్ గారు కాళ్ళు మొక్కుండేవాడా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మీ అందరికి చెప్పాలా, ఎన్నికలు అయిపోయినాయి, కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఖాళీ చేసిండు. ఎక్కడ ఉండాలో హైదరాబాద్కి వస్తే, హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తే ఎక్కడ ఉండాలో తెలియదు, ఆగమాగం అవుతున్నారు. ఏడో ఇల్లు ఉండాలా, నందినగర్ రిపేర్ చేయించాలన్నా, మరి సరిపోదా ఆగమాగం అవుతున్న తరుణంలో దానం నాగేందర్ గారు ముందుకు వచ్చిండ్రు. నేను 100 కోట్ల రూపాయలు ఇల్లు కట్టినా, మన్నీ మధ్య కాలంలో 100 కోట్ల రూపాయల ఇల్లు ఎమ్మెల్యే కట్టింది సార్. 100 కోట్ల రూపాయలు ఇల్లు కట్టినా ఆ ఇల్లు కావాలంటే దానం నాగేందర్ కేసీఆర్ గారికి ఇస్తా అని చెప్పిండు. అంటే నీకు అంత ప్రేమనేమో మన్నడు దాక్కున్నది. 2 నెలల్లోనే ఏం ఇల్లు ఇస్తా అన్నోడివి 2 నెలల్లోనే ఇవాళ ఆత్మగౌరవం ఎట్లా గుర్తొచ్చిందో దానం నాగేందర్ గారు ఇవాళ సమాధానం చెప్పాలా. సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు సమాధానం చెప్పాలా, ఖైరతాబాద్ ప్రజలకు కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం దానం నాగేందర్ గారికి సంబంధించింది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. చర్చలో ఏమంటాడంటే, బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పనట ఆయనకు కేటీఆర్ గారు చెప్పిండ్రు. కాబట్టి నేను పార్టీ వదిలిపెట్టిపోతున్నా, నా సెక్యులర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి ఒక రీతిలో పార్టీ వ్యవహరిస్తూ ఉంది, కాబట్టి నేను ఇక పార్టీ వదిలిపెట్టిపోతా అని చెప్పాడు. ఎంత చెవుల పూలు పెట్టే మాటలు మాట్లాడుతుందంటే ఇంతలా పూలు తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఒకవేళ నిజంగానే దానం నాగేందర్ గారికి అవకాశవాద రాజకీయాలు కాదు, సెక్యులరిజం మీద నిజమైన గౌరవం ఉన్నటువంటి ఒక విషయం కనుక నిజమైనట్టయితే నేను అడుగుతా ఉన్న దానం నాగేందర్ గారిని, ప్రజల మెమరీని అంత తక్కువ అంచనా వేయదు దానం నాగేందర్ గారు. 2004లో దానం నాగేందర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పరచబడ్డటువంటి ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీ తెలుగుదేశం రెండు కలిసి సమర్థించినటువంటి ఒక అభ్యర్థిగా ఆసిఫ్ నగర్లో పోటీ చేసినప్పుడు సెక్యులరిజం గుర్తు రాలేదా దానం నాగేందర్ గారు? సెక్యులరిజం గుర్తు రాలేదా? చవకబారు మాటలు మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఇవాళ ఒక కష్టకాలంలో పార్టీని వెన్నుపోటు పడిచిపోయినటువంటి ఒక దానం నాగేందర్ గారు ముమ్మాటికి ఓటమికి అర్హులు. సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు తప్పనిసరిగా రానున్నటువంటి ఎన్నికల్లో రెండవసారి ఆసిఫ్ నగర్ నుండి పోటీ చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం తప్పనిసరిగా వస్తుందనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. చివరిగా మీడియా మిత్రుల ద్వారా నేను దానం నాగేందర్ గారికి, తెలంగాణ సమాజానికి కూడా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఇది ఆయన రాజీనామా పత్రం. ఇది 22 జూన్ 2018 నాడు వారు రాసినటువంటి ఒక రాజీనామా పత్రం. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రెస్ రిలీజ్, రెసిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి మెంబర్ దానం నాగేందర్ అని చెప్పని వారి సంతకంతో ఇచ్చినటువంటిది. నేను దీంట్లో ఉన్నటువంటి ఒక స్థూలమైన 2 అంశాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. దాదాపు 50% పైగా ఉన్నటువంటి ఒక వెనుకబడిన తరగతి కులాల వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. నేను ఎన్నిసార్లు ఈ అన్యాయం గురించి పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తే అవి చెవిటోడి ముందు శంఖ ఊదినట్టుగా అయింది అని చెప్పని దీంట్లో మొట్టమొదటి పారాగ్రాఫ్లో లాస్ట్ 2 లైన్లో ఈ లెటర్ ఉంటుంది. ఈ లెటర్ కూడా నేను మీకు సర్క్యులేట్ చేస్తాను. ఇక రెండో దాంట్లో, ఎట్ ద స్టేట్ లెవెల్ according importance to a section of the community, has alienated the BCs, SCs and STs as well as minorities.